ఏంటి మామా, సంక్రాంతి అంటే కొత్త బట్టలు వేసుకుని అరిసెలు తిని పడుకోవడం అనుకుంటున్నావా? కాదు, ఇది మన రైతు బిడ్డల పండగ. మొదటి రోజు భోగి అంటే పాత సామాన్లతో పాటు మనలోని బద్ధకాన్ని, చెడుని ఆ మంటల్లో వేసి బూడిద చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. రెండో రోజు మకర సంక్రాంతి. సూర్యుడు తన రూట్ మార్చుకుని ఉత్తరం వైపు ప్రయాణం మొదలుపెట్టే రోజు. పంట చేతికొచ్చి రైతుల కళ్లల్లో ఆనందం చూసే రోజు, పెద్దలకి దండం పెట్టుకునే రోజు ఇదే. ఇక మూడో రోజు కనుమ. ఏడాది అంతా మన కోసం కష్టపడ్డ పశువులని దేవుళ్లలా పూజించే రోజు. అవి లేకపోతే రైతు లేడు, మనం లేం మామా. సో ఇది ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, ప్రకృతికి మనం చెప్పే థ్యాంక్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మామా. ఏంటి మామా, సంక్రాంతి అంటే కొత్త బట్టలు వేసుకుని అరిసెలు తిని పడుకోవడం అనుకుంటున్నావా? కాదు, ఇది మన రైతు బిడ్డల పండగ. మొదటి రోజు భోగి అంటే పాత సామాన్లతో పాటు మనలోని బద్ధకాన్ని, చెడుని ఆ మంటల్లో వేసి బూడిద చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. రెండో రోజు మకర సంక్రాంతి. సూర్యుడు తన రూట్ మార్చుకుని ఉత్తరం వైపు ప్రయాణం మొదలుపెట్టే రోజు. పంట చేతికొచ్చి రైతుల కళ్లల్లో ఆనందం చూసే రోజు, పెద్దలకి దండం పెట్టుకునే రోజు ఇదే. ఇక మూడో రోజు కనుమ. ఏడాది అంతా మన కోసం కష్టపడ్డ పశువులని దేవుళ్లలా పూజించే రోజు. అవి లేకపోతే రైతు లేడు, మనం లేం మామా. సో ఇది ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, ప్రకృతికి మనం చెప్పే థ్యాంక్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మామా.